పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అందరికీ కూడా దేవుని పేరిట శుభాభివందనములు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు మనము ధ్యానించబోయే అంశము క్రీస్తుని యొక్క మాత, మదర్ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటి టైటిల్ గురించి ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా క్రీస్తుని యొక్క మాత అను ఈ యొక్క చిత్రపటాన్ని మనము గమనించినప్పుడు అందులో రెండు భాగాలుగా ఉంటూ ఉంది. రెండు భాగాలుగా చిత్రపటం ఉన్నప్పటికీ రెండు భాగాలలో కూడా మరియా బాలయేసుకు తన యొక్క ప్రేమను పంచుతూ ఉన్నట్టుగా, ఒక తల్లిగా పాలించి ఆలించి లాలించి ఆ బిడ్డను చూస్తూ ఆదరిస్తున్నట్టుగా మనము గమనించవచ్చును. దీనికి లూకా శుభవార్త 2వ అధ్యాయములో ఆమె తన తొలిచూలు కుమారునికి జన్మనిచ్చి పశువుల త్రొట్టెలో పరుండబెట్టెను అన్నటువంటి దానిని వాక్యము ఇక్కడ గుర్తు చేసుకునవచ్చును. అదే విధముగా మక్కబీయుల గ్రంథములో 7 మంది కుమారులకు జన్మనిచ్చినటువంటి తల్లి పలికినటువంటి మాటలను ఇక్కడ గుర్తు చేస్తూ ఆ ఇన్స్క్రిప్షన్లో నవమాసాలు నేను మిమ్మలను మోసి మీకు జన్మనిచ్చాను, కానీ దేవుడే మీకు ప్రాణవాయువును పోశాడు అన్నటువంటి మాటలను ఇక్కడ గుర్తు చేసుకోవచ్చును. 2వ మక్కబీయుల గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనము. ఇప్పుడు మనము మాతృత్వంలోని రకాలను తెలుసుకుందాం. ముఖ్యముగా మాతృత్వము అన్నటువంటిది 3 విధములుగా సంక్రమిస్తూ ఉంది. మొదటిది రక్తమాంసములను పంచి ఇచ్చుకోవటముతో, అంటే శారీరకమైనటువంటి జన్మమునివ్వటముతో మొదటి మాతృత్వము అన్నటువంటిది సంక్రమిస్తూ ఉంది. రెండవది దత్తత మాతృత్వము. ఒక బిడ్డను, ఆ బిడ్డ యొక్క బాగోగులను పరిపూర్ణంగా చూసుకుంటాను అని దత్తత తీసుకోవడముతోన ఈ దత్తత కలిగినటువంటి మాతృత్వము అన్నటువంటిది కనబడుతూ ఉంది. ఇక మూడవదిగా ఆధ్యాత్మికమైనటువంటి మాతృత్వము. ఈ ఆధ్యాత్మికమైనటువంటి మాతృత్వము అన్ని సమయాలలో, అంటే వారి యొక్క విశ్వాసము, ఉదాహరణకు చూసినట్లయితే జ్ఞానస్నానంలో జ్ఞానతల్లిగా ఉండడము అన్నటువంటిది కూడా ఈ కోవకు చెందినటువంటిదిగా చెప్పవచ్చును. ఇకపోతే ఈ క్రీస్తుని యొక్క మాత అన్నటువంటి ఈ యొక్క బిరుదును బహుశా ఇది మొదటి దశాబ్దము నుండి కూడా మరియా క్రీస్తుని తల్లి అన్నటువంటిది అందరూ కూడా విశ్వసించేటువంటి వాస్తవికమైనటువంటి ఘట్టం, ఎందుకంటే చారిత్రాత్మకంగా జరిగినటువంటిది కాబట్టి. అయితే కొంతమంది పాషండవాదులు డెసోటిజం అని ఇంగ్లీష్లో అంటారు. వీరు ఏమని వాదించారు అంటే, శరీరము అన్నటువంటిది అపవిత్రమైనది, మరి దేవుడు పవిత్రమైనటువంటి వాడు, అపవిత్రమైనటువంటి శరీరము పవిత్రమైనటువంటి దేవునికి కొలువు కాలేదు, కావున మరియా క్రీస్తుకు జన్మనివ్వలేదు, ఇవ్వడానికి అనర్హురాలు అన్నటువంటి విధంగా వాదించడం జరిగింది. అంతకుముందే కొద్దో గొప్ప దీని గురించి మనము తెలుసుకున్నాం. అయితే వీరు ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఏమని వాదించారంటే, మానవ మాతృరాలైనటువంటి మరియా పవిత్రుడైనటువంటి క్రీస్తుకు జన్మనివ్వలేదు. ఈ రకంగా చెబుతూ క్రీస్తు శరీరధారి అయి ఈ లోకములో జన్మించడం అంటే మానవ రూపము దాల్చడం అన్నటువంటి ఆ యొక్క ఘట్టము ఒక ఊహాజనకమైనటువంటిది. అది కేవలము ఒక స్థితి. ఎలాంటి స్థితి? అది ఒక మాయ అన్నటువంటి విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే శ్రీ సభ
లేదు, మరియ క్రీస్తుని తల్లి అని బాహాటంగా ప్రకటిస్తూ ఈ విధమైనటువంటి వివరణ ఇస్తూ ఉంది. మరియ క్రీస్తుని తల్లి అని నిరూపించడానికి పరిశుద్ధ గ్రంథము ద్వారా శ్రీసభ ఇచ్చేటువంటి వివరణ. రక్షణ చరిత్రలో దేవుని యొక్క దృష్టిలో ఒక స్త్రీ మెదులుతూ ఉంది అని చెప్పడానికి మనకు పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాము. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో, నీ సంతతికిని స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును. అవును, ఎవరు ఈ స్త్రీ అనగా ఒక స్త్రీ ద్వారా కలగబోయేటువంటి సంతతికి, సైతాను సంతతికి ఒక వైరం అన్నటువంటిది కలుగుతూ ఉంది. అనగా తను ఈ లోకములో రక్షించడానికి పంపించబడుతున్నటువంటి క్రీస్తు ఒక స్త్రీ ద్వారా వస్తూ ఉన్నాడు అన్నటువంటి అంశము ఇక్కడ తేటతెల్లమవుతూ ఉంది. అంతేకాదు, ప్రవక్తల యొక్క ప్రవచనాలలో మనము చూసినట్లయితే మరలా యెషయా గ్రంథము 7:14లో, యువతి గర్భము ధరించి ఉన్నది, ఆమె ఒక కుమారుని కనును, ఆమె ఆ కుమారునికి ఇమ్మానుయేలను పేరు పెట్టెదరు. మరి ఆ ఇమ్మానుయేలు అనబడేటువంటి క్రీస్తు ఒక స్త్రీ ద్వారా ఈ లోకములో ఉద్భవించబోతూ ఉన్నాడు అన్నటువంటిది కూడా ఇక్కడ మనము గమనించవచ్చును. ఇకపోతే పునీత పౌలు గారు కూడా ఈ విధంగా తెలియచేస్తారు. దేవుడు ఈ తన కుమారుణ్ణి ఈ లోకమునకు ఒక స్త్రీ ద్వారా పంపెను అన్నటువంటి అంశము గలితీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 5వ వచనములో మనము ఈ విషయాన్ని చదువుతూ ఉన్నాము. అనగా రక్షణ చరిత్రలో తన కుమారుడైనటువంటి క్రీస్తుని లోకమునకు పంపడానికి ఏదో ఊహాజనకమైనటువంటిది కాదు, లేక మాయాపూరితమైనటువంటిది అంతకన్నా కాదు, ఒక స్త్రీ ద్వారా ఆమె ఈ లోకములో ఉద్భవించబోతూ ఉన్నాడు అన్నటువంటివి వీటికి ఉదాహరణలు. మరి మనము సువార్తల్లో, ప్రతి సువార్తలో కూడా ఈ విషయాన్ని రుజువు చేస్తూ మార్కు శుభవార్త 3వ అధ్యాయము 6వ అధ్యాయము 3వ వచనములో ఈ విధంగా చదువుతాం. వారి యొక్క సొంత జనులు ప్రభువును నిరాకరిస్తున్నటువంటి సమయములో ఈ వచనము చెప్పబడుతూ ఉంది. మరియ కుమారుడు ఈయన కాదా, లేదా వడ్రంగి కుమారుడు కాదా అని ఇక్కడ వాక్యములో చదువుతూ ఉన్నాం. మరియ కుమారుడు అన్నటువంటి విషయము ఇక్కడ రుజువు అవుతూ ఉంది. యోహాను శుభవార్తలో 2వ అధ్యాయము 1వ వచనములో, యేసు తల్లి అచట ఉండెను. ఇది డైరెక్ట్గా క్రీస్తుకు మరియకు సంబంధించినటువంటిది. యేసు తల్లి అచట ఉండెను. ఆ కానాపల్లి వివాహ సమయ సందర్భములో ఈ వాక్యము చెప్పబడుతూ ఉంది. అదే విధముగా లూకా శుభవార్త 2:7లో కూడా ఆమె అనగా మరియ తన తొలిచూలు కుమారుణ్ణి కని పొట్టిగుడ్డలతో చుట్టి పశువుల పాకలో పరుండబెట్టెను. అనగా ఆ యేసుకు జన్మనిచ్చినటువంటిది మరియ అని విషయము ఇక్కడ తేటతెల్లమవుతూ ఉంది. ఇది ఇలా ఉండగా నిజమైనటువంటి మాతృత్వం దేనిని తెలియచేస్తూ ఉంది? ఒక తల్లి తన బిడ్డకు జన్మనివ్వటముతోనే ఆమె యొక్క మాతృత్వ బాధ్యత అన్నటువంటిది తెగిపోదు, లేకపోతే అంతటితోనే అయిపోదు. నిజమైన మాతృత్వం అన్నటువంటిది ఆ బిడ్డ బాగోగులలు అన్ని వేళలా కూడా తోడునీడుగా ఉంటూ చివరి వరకు కూడా ఆ బిడ్డతోనే ఉన్నప్పుడే ఆ నిజమైన మాతృత్వానికి ఒక అర్థం, పరమార్థం అన్నటువంటిది ఉంటూ ఉంది. మరి మరియా, యేసు వీరి యొక్క తల్లి బిడ్డల యొక్క బంధాన్ని మనము చూసినప్పుడు మరియ యొక్క మాతృత్వంలో ఉండేటువంటి గొప్పతనము ఇక్కడ కనబడుతూ ఉంది. ఉదాహరణకు చూసినట్లయితే హేరోదు బారి నుండి కాపాడుకోవడానికి వారు ఉండేటువంటి ఆ పాలస్తీనా ప్రాంతాన్ని వదిలి ఐగుప్తు దేశానికి ప్రయాణము కడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని మనము మత్తయి శుభవార్త 2:13-14 వచనాలలో చూస్తూ ఉన్నాము. బిడ్డను కాపాడడానికి ఆ తల్లి పడినటువంటి ఆ యొక్క బాధ,
బహుశా ఇక్కడ యోసేపు గారు బిడ్డను తల్లిని తీసుకొని పోయినట్టుగా చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఆ బిడ్డ మాతృత్వంలో ఉండేటువంటి మాధుర్యము ఇక్కడ కనబడుతూ ఉంది. ఆ తర్వాత కూడా మనము చూస్తూ ఉన్నాము, దేవాలయములో కుమారుడైనటువంటి బాలయేసు తప్పిపోయినటువంటి సందర్భములో ఆ తల్లి తల్లడిల్లినటువంటి ఆ సంఘటన ఎందుకు అంటే, బిడ్డడు ఎక్కడో ఆ జనాలలో మిగిలిపోయి ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏమైనాడు అని వారు చెందినటువంటి హృదయ రోదన అంతా ఇంత కాదు అని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో లూకా శుభవార్త 2:41 మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు, సిమియోను ప్రవక్త ఆ బిడ్డను దేవాలయములో సమర్పించినటువంటి వేళల్లో ఆ యొక్క తల్లితో చెబుతూ ఉన్నాడు, వివాదాస్పదములకు కారకుడు అవుతాడు, ఎంతోమంది ఉద్ధరణకు కారకుడు అవుతాడు అని చెబుతూ, నీ హృదయమున ఒక ఖడ్గము దూసుకొని పోవును అన్నటువంటి ఆ యొక్క మాట ఆ ఎంతో బాధను భయాన్ని కలిగించేటువంటి ఆ యొక్క ప్రవచనము మరియకు చెప్పబడినప్పుడు ఆమె ఎంత శోకించి ఉంటుందో, రోధించి ఉంటుందో ఆ బిడ్డ కోసము ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. ఇక చిట్ట చివరిన మరియా సిలువ చెంత ఉండేటువంటి ఘట్టం, ఇది ఏ తల్లికైనా కూడా చూడలేనటువంటి ఆ యొక్క సందర్భాన్ని ఊహించుకోవడానికి కూడా ఎంతో హృదయ విదారకంగా ఉంటూ ఉంది. తన కుమారుణ్ణి చేయలేనటువంటి పాపానికి, చేయలేనటువంటి నేరానికి ఇంత ఘోరంగా ఆయనను బలిపశువును చేసి హింసిస్తూ కొరడాలతో కొడుతూ చంపుతూ ఉంటే ఆ కుమారుని ఎంబటనే తల్లి కూడా నడిచింది అని మనం వాక్యంలో చదువుతూ ఉన్నాం. మరియు ఆ సిలువను వేసిన తరువాత కూడా సిలువ చెంత ఆ తల్లి ఉంది అన్నటువంటిది కూడా యోహాను శుభవార్త 19 మనం చదువుతూ ఉన్నాం. అనగా ఆమె యొక్క మాతృత్వము క్రీస్తుకు జన్మనివ్వటముతో మాత్రమే సరిపోలేదు, పూర్తి కాలేదు. క్రీస్తు చనువు చాలించేంత వరకు కూడా మరియా ఆ ప్రభువును వెంబడించి ఉంది. ఆ యొక్క బిడ్డ బాగోగులను చూస్తూ చివరి వరకు కూడా ఆ యొక్క క్రీస్తుతోనే ఉండిపోయి ఉంది అన్నటువంటి అంశము ఇక్కడ మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పై అంశాలు అన్నీ కూడా బైబుల్ ఆధారితంగా చూస్తూ ఉన్నాం. కావున మరియా క్రీస్తుని యొక్క తల్లి అని చెప్పుటకు ఈ యొక్క ఉదాహరణలే మనకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తూ ఉన్నాయి. కావున మనం ఆ క్రీస్తు తల్లి అయినటువంటి మరియను మన తల్లిగా కూడా ఉండమని, మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణములో కూడా మనకు తోడునీడిగా ఉండమని ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని దీవెనలు నిండుగా పొందుకోవాలని ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.